శ్రీమాత్రే నమః. మహావిద్యా మహామాయ సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాచించ రేణుకాంబామహం భజే. ఈవిడ బల్కంపేట ఎల్లమ్మవారు. దేవి శివరాత్రోత్సవ ఉత్సవ సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రం ఉంది కాబట్టి అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం. అన్ని పుస్తకాలు, పెన్నులు, పలకలతోటి అమ్మవారికి అలంకారం చేశామండి. పొద్దున 4 గంటలకు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పంచహారతుల తర్వాత అమ్మవారికి అలంకారం చేయడం జరిగిందండి. రేపు మహిషాసుర మర్దిని అలంకారం అండి. రేపు మొత్తం అమ్మవారికి నిమ్మకాయలతోటి అలంకారం చేస్తామండి. శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా బాగానే జరుగుతున్నాయండి. 9 రోజులు 9 అలంకారాలతోటి అమ్మవారికి దేదీప్యంగా జనాలు వస్తున్నారు. బాగానే జరుగుతున్నాయండి అమ్మవారికి. నమస్కారం అండి. నేను డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి. మన ఈ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్కి నేను ట్రస్ట్ మెంబర్ని. ఈ నవరాత్రులకి చాలా అంటే ప్రతిరోజు అమ్మవారికి ఒక స్పెషల్ అలంకరణలాగా చేస్తూ వస్తున్నాం మనము. అంటే ఇవాళ అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ అనమాట. అంటే చదువుల తల్లి. సో అందరికీ మంచిగా ఇవాళ అంటే పిల్లలందరికీ మనకి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అందరికీ మనకి గుళ్ళో అమ్మవారి ఫోటోతోనున్న పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నోట్బుక్స్ లాగా. సో అందరికీ చదువులు అవ్వాలని అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. సో ప్రతిరోజు అంటే ఒక్కొక్క అలంకరణ లాగా రేపు అమ్మవారికి మొత్తం నిమ్మకాయలతో అలంకరణ చేయబోతున్నాం. రేపు ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు 6 గంటలకి అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ ఆడబోతున్నారు ఇవాళ. అంటే చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతూనే ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా చాలా స్పెషల్గా అరేంజ్మెంట్స్ చేసి పక్కనే సో ఆ బతుకమ్మ ఆడటం జరగబోతుంది అనమాట. సో చాలా అంటే ప్రతిరోజు ఉదయం 3 గంటల అలంకరణ నుంచి జనసందోహం బాగా వస్తున్నారు. పర్టికులర్గా అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అన్ని ప్రదేశాల నుంచి. చాలా సంతోషకరమైన విషయం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం మేము అమ్మవారి దయ వల్ల. సో ఈ సంవత్సరం కూడా మనకి అమ్మవారి దయ వల్ల అందరికీ దర్శనం బాగా జరిగేటట్లు, అందరికీ ఈ విజయదశమికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం మేమందరం. దీని సందర్భంగా మేము విన్నవించుకునేది ఏంటంటే అందరూ మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి సన్నిధిలో అందరికీ మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మామూలుగా ఇవాళ నైవేద్యం అయితే రవ్వ కేసరి, పులిహార, శనగలు ఇస్తున్నాము. జనరల్గా అయితే మహా నైవేద్యం ఇస్తున్నాము. అంటే అన్నీ అందుబాటులో ఉండేటట్లు నైవేద్యం. ఇవాళ అయితే పర్టికులర్గా మనకి కేసరి, పులిహార, శనగలు ఇవన్నీ అందివ్వటం జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఇక్కడ మనం అన్నదానం కూడా చేస్తున్నాం. మనము మధ్యాహ్నం పూట అందరికీ భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. ఇంకా మేము ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అంటే పెద్ద ఎత్తున అందరికీ అన్నదానం జరిగేటట్లు చేయాలని చెప్పి మేము ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మోస్ట్లీ ఒక 1 year లోపల అది కూడా మొత్తం రెడీ అయిపోయింది. సో ప్రస్తుతానికి టెంపరీగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ కిందనే ఒక గ్రౌండ్ ఫ్లోర్లో అందరికీ అన్నదానం ఇవ్వటం జరుగుతుందండి. ఈరోజు మాకు బల్కంపేట ఎల్లమ్మ బుక్స్ షేర్ మా చేతికి. మేము మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎలా అనిపించింది ఇక్కడ మీరు రాగానే బుక్స్ దొరకడం? అంటే చాలా మందికి అలంకరణ రోజే అమ్మవారి అనుగ్రహం దొరికింది. అవును, చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. హ్యాపీ. నీ పేరు? విత్తనాథ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేనా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచా? ఈ బుక్స్ ఏం చేస్తావు మరి ఇప్పుడు? హ్యాపీయా? బుక్స్ దొరికి అందరికిత్తా. దర్శనమైందా అమ్మవారిది? అయ్యింది. నా పేరు దివ్య అండి. నేను ఇక్కడ దివ్య కళా అకాడమీ నుంచి ఈరోజు అమ్మవారి ఎల్లమ్మ తల్లి దయ వల్ల మేము మా ప్రోగ్రామ్ చేశాము, కూచిపూడి మ్యూజిక్. అలా చాలా హ్యాపీగా ఆనందంగా అందరు బ్లెస్సింగ్స్ వచ్చాయి మా పిల్లలకి. అలా ఒక్కొక్క రోజు ఇక్కడ అమ్మవారి అలంకరణ అవుతుంది ఎల్లమ్మ తల్లి గుడిలో. ఈరోజు సరస్వతి అలంకరణ కాబట్టి నేను నా పిల్లలతోని ఒక నాట్య కళాచారంగా నేను ఇక్కడ ప్రోగ్రాం ఇప్పించబడింది. అటువైపుగా మీరు ఇక్కడ రేపు కూడా ఒక నిమ్మకాయ అలంకారంతో ఉంది అమ్మవారిది. అందరూ మంచిగా దర్శనం చేసుకుంటే అమ్మవారి దీవెనలు ఉంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఈ అమ్మవారి సెంటిమెంట్ అన్నమాట, ఎల్లమ్మ తల్లి సెంటిమెంట్. చాలా అంటే అమ్మ అంటే అనుగ్రహం ఉంటే ఏదైనా
అన్నట్టు నడుస్తాను. దాదాపు 10 years పైనుంచి ఇక్కడ అమ్మవారి దర్శనాలు చాలా ఇక్కడ ఉండే క్రౌడెడ్ కానీ అందరు వచ్చే భక్తులు కానీ ఎల్లవేళ వచ్చి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ ప్రోగ్రాం కనువీరుగా చాలా మంచిగా అయింది ఈరోజు. అలాగే అని ఇక్కడ బయట ఎల్లమ్మ తల్లి అదే బతుకమ్మది ప్రోగ్రాం అవుతుంది. అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి బతుకమ్మది కూడా ఇన్విటేషన్ వచ్చింది ఎల్లమ్మ వాళ్ళకి. మీరు కూడా వెళ్ళి అందరూ అక్కడ పాల్గొనాలని నా కోరిక. మీరందరూ కూడా ఈరోజు శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో సద్దుల బతుకమ్మ కార్యక్రమం జరగబోతుంది. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణలో బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా మా బల్కంపేటలో కూడా మేము చాలా అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగని చేసుకొని బతుకమ్మ ఆశీర్వాదం పొందడానికి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ వచ్చి బతుకమ్మలాడి అమ్మవారి ఆశీస్సులు పొంది మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము కోరుకుంటుంటాము. ఎప్పుడు ఎల్లవెల్లలా బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తులకు ఉంటుంది. అమ్మవారు దినంగా అద్భుతి చెందుతూ చాలా పెద్ద పేరుతో అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి ఎక్కడెక్కడి నుంచో మహిళా మనులు అందరూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి బల్కంపేటకి చేరుకుంటారు. అలాగే ఇక్కడ చుట్టుముట్టు ఉండే మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో సనత్నగర్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో డాక్టర్ కోట నిర్మలగారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. Batkama celebrations of Telangana are marked as Sharad Navratri celebrations. After the rainy season, when the water becomes contaminated and diseases start spreading, this celebration is celebrated as a new life to the people. The waters are purified by making the Haridra Ganapati with turmeric and the flowers called Tangedi flowers are kept around, and these flowers are again then celebrated and dipped into the water called the Batkama Cheruvu, where they believe that the life comes back to the people. So this is celebrated as a devotion towards Mata Parvati కోసం ఈ బతుకమ్మ పండుగ చేస్తారు. తెలంగాణలో వర్షాకాలం అయిన తర్వాత శరద్ నవరాత్రులు మొదలయ్యేటప్పుడు ఈ నీళ్ళలో కంటామినేషన్ వచ్చి రోగాలు రావకముందు ఈ నీళ్ళని శుద్ధి చేసే ఈ పరిక్రమ ఇది ఒక ప్రక్రియ. హరిద్ర గణపతి చేసి పువ్వులు పెట్టి తంగేడు పువ్వులు పెట్టి దాన్ని పూజ చేసి లాంఛనాలతో చేసి 9 రోజులు సెలబ్రేట్ చేసి దాని పూజలు అన్ని పురస్కారాలు చేసి ఆ తంగేడు పువ్వుల్ని ఆ హరిద్ర గణపతితో సహా ఆ నీటిలో ముంచి ఆ నీళ్ళని పరిశుభ్రం చేసే ఈ ప్రతిక్రియని దీనినే బతుకమ్మ పండుగ అంటారు. ఈ బతుకమ్మ పండుగకి ఉన్న ఒక సైంటిఫిక్ వాల్యూని మనం మర్చిపోయాము. అది మనం ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పాలి. మన పిల్లలకి రాబోయే జనరేషన్స్కి కూడా ఇది తెలియాలి. దేశమంతా ఇది తెలియాలి. మనం ఏ విధంగా అయితే పూర్వంలో మనం ఏ విధంగా నీళ్ళని పరిశుభ్రం చేసుకునే వాళ్ళమో ఆ పద్ధతులన్నీ మనం పునరుద్ధరణ చేసుకుంటే ఈ ఆర్ఓస్ ఇవన్నీ మనకి అవసరం లేదు. మన నీళ్ళని మనం పరిశుభ్రంగా చేసుకుంటే మన బతుకు, మన పశువులు, మన పాడి, మన పంటలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. ఇదే మా పార్వతీదేవికి మా విన్నపం, మా నివేదితం. మా పార్వతీదేవి కోసం మేము ఈ బతుకమ్మ పండుగ ఆడి పాడి 9 రోజులు సెలబ్రేట్ చేస్తాము. మీరందరూ కూడా వచ్చే సంవత్సరం అయినా ఈ వేడుకల్లో భాగం కావాలని కోరుకుంటున్నాం.
అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇది బతుకమ్మ అనేది ప్రతి ఇంట్లో జరుపుకుంటారు, ప్రతి ఊరు వారాల్లో కూడా జరుపుకుంటారు. ఇది తెలంగాణ వచ్చాక ఇంకా ఎక్కువ అయింది. ప్రతి జిల్లాలోని ప్రతి సిటీలోని ఎక్కడైనా సరే బతుకమ్మ అనేది చాలా రెస్పెక్ట్ అండ్ ఎక్కువ. సో బతుకమ్మ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. ఇంకా గర్ల్స్ అండ్ లేడీస్ కూడా చాలా వెయిట్ చేస్తాం. ఇంకా 9 days 9 రోజులు బతుకమ్మని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అది తెలంగాణ వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా ఒక్కొక్క పువ్వుతోని వాళ్ళు చేసుకుంటా ఆనందంగా అమ్మవారికి చేస్తారు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ 9 days ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది బతుకమ్మ. ఈరోజు లాస్ట్ 9 days 9వ రోజు సద్దుల బతుకమ్మ. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. హ్యాపీ సద్దుల బతుకమ్మ. ఎల్లమ్మ తల్లికి జై. మనం తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ మనకు దేవుడిచ్చిన వరం. ఇది ఏ రాష్ట్రంలో జరగదు, మన తెలంగాణలో ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. దీనికి ఒక అర్థం ఉంది. వర్షాకాలంలో వచ్చే వరద నీళ్ళకి రకరకాల పువ్వులు ఆ వరద నీళ్ళల్లో వేసి అది శుద్ధి చేస్తుంది. దానివల్ల మనం బతుకమ్మ ఆడవలేను. అమావాస్య నుంచి 9 రోజులు నిత్య కళ్యాణంలో రోజొక్క రకంగా బతుకమ్మని కొలవబడుచున్నది. ఈ బతుకమ్మని ఆడడంలో ఆడపడుచులకి ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. గౌరమ్మ తల్లి దయ ఉంటుంది. ఇది చెయ్యడం సాంప్రదాయబద్ధకంగా చెయ్యాలి. వేరే వేరే ఆటలు, సినిమా పాటలు, సినిమా పాటలు అలాంటివి కాకుండా బతుకమ్మ తల్లిని కొలవడం అంటే గౌరీదేవిని కొలిసినంత పుణ్యం దొరుకుతుంది మనకి. మన అదృష్టానికి తెలంగాణలో ఆ పండగ ఆడపడుచులకు ఉండడం చాలా ముఖ్యమని నేను కోరుచున్నాను. ఆ తల్లి దయ ఉంటే ఆడపడుచుల పసుపు కుంకుమలు చల్లంగా ఉంటాయి. ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని, పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా ఆడపడుచులందరూ ఉండాలని ఎల్లవేళలా ఆ తల్లిని మనమందరము మనసుపూర్తిగా కోరుచున్నాను. ఈ ఏరియాలో ఎల్లమ్మ తల్లి సన్నిధానంలో మనము బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకోవడము చాలా అదృష్టవంతులం అనుకోవాలి. మనము ఈ తల్లి దీవెనలు ఎల్లవేళలా మనకందరికీ ఉండాలని కోరుచున్నాను. బతుకమ్మ తల్లికి జై. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.